ఈ అడవడంతా చూసి నేను కానీ ఏదన్నా హోటల్లో జాయిన్ అయిపోయాను అనుకుంటున్నారా? లేదండి బాబు, మన అంబాజీపేట సెంటర్లో స్త్రీల హాస్పిటల్కి వెళ్ళి రోడ్లో పక్కన హోటల్ ఉంటే టిఫిన్ చేద్దామని ఆగామండి. టిఫిన్ తిన్నాక చాలా బాగా నచ్చిందండి. సరదాగా ఒక వీడియో చేయాలనుకుని చేశాను. చూడండి మరి. ఇదిగో ఈయనేనండి ఇక్కడ ఓనర్ గారు. పేరైతే దొరబాబు గారండి. దొరబాబు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరండి అంబాజీపేటలో. మరి ఇక్కడ టిఫిన్ అయితే అండి గారెలు, దోశలు, చపాతీలు, పెసరెట్టు ఉప్మా, ముఖ్యంగా పొట్టిక్కలు ఉంటాయండి. అబ్బా, కోనసీమ అంటేనే పొట్టిక్కలకి పెద్ద పేరు. అందులోకి అంబాజీపేట దొరబాబు గారు హోటల్ అంటే మరీ పేరండి బాబు. అన్ని రకాల టిఫిన్ దొరుకుద్దండి. ముఖ్యంగా బుధవారం రోజున సేమియా ఉంటుందండి. అమృతం ఎప్పుడు తాగని వాళ్ళు అమృతం ఇలాగే ఉంటుందేమో అనుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, మన అంబాజీపేట పరిసర ప్రాంతాల్లో పనులు చేసే వాళ్ళు ఎక్కువ కదండి. పాపం కష్టపడి పని చేసి హోటల్ దగ్గరికి వెళ్ళి పార్సల్ కోసం గంటలు నిలబడవలసిన అవసరం లేదండి. ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ టిఫిన్ కావాలి, ఎన్ని పార్సల్ కావాలో ఆర్డర్ ఇచ్చారంటే మీరు వెళ్ళేలోపు కట్టేసి మీ పార్సల్ మీకు రెడీగా ఉంచుతారండి. ఈ చుట్టుపక్కల ఏరియాలో రాత్రి 10 గంటల లోపు మీకు టిఫిన్ చేయాలనిపించినా, టీ తాగాలనిపించినా దొరికే ఏకైక చోటు మన దొరబాబు గారు హోటలేనండి బాబు. అవునండి, 10 గంటల వరకు ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం? తెలిసిన వాళ్ళు ఉంటాయి ఇంకో ఇద్దరుగా చెప్పండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఈ చుట్టుపక్కల ఏరియాకి వచ్చినప్పుడు మరొకసారి టిఫిన్ చేసి వెళ్ళండి మరి. అన్నట్టు ఇంకో మాట అండి, ఈ హోటల్లో టిఫిన్లు ఎంత టేస్టీగా ఉంటాయో మన ఛానల్లో వీడియోస్ కూడా అంత బాగుంటాయండి. అలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలో కామెంట్ పెట్టండి. అదేనండి, మన చుట్టుపక్కల ఏరియాలో ఇంకా ఏదైనా చూడాలనిపించినా, దేని గురించైనా తెలుసుకోవాలనిపించినా చిన్న కామెంట్ పెట్టండి. మరి సరదాగా మీకోసం చేద్దాం. అలాగే మీ చుట్టుపక్కల ఏరియాలో ఏమన్నా మంచి మంచి లొకేషన్లు ఉన్నా ఆ ఏరియా పేరు కొంచెం కామెంట్ పెట్టారనుకోండి, మన ఛానల్లో వీడియో పెట్టి మరి అంతమందికి చూపిద్దామండి.